వెల్కమ్ టు ఫోకస్ టీవీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని చిన్నవంగర గ్రామంలో శ్రీ 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 మల్లికార్జున దేవస్థానంలో బుధవారం మహాశివరాత్రి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎల్లబెర్రి దయాకర్ రావు పాల్గొని శివలింగానికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ కాకతీయ కాలంలో వెలిసిన ఈ ఆలయంలో లింగాకారంలో ఉన్న ఈ స్వామికి అభిషేకం చేస్తే మంచి జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయం కొన్నాళ్ల క్రితం శిథిలావస్థకు చేరగా దాతలు, గ్రామ ప్రముఖులు సహకారంతో పునరుద్ధరణ చేయడం హర్షణీయమన్నారు. పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మండల కేంద్రంలోని శివాలయంలో పాలకుర్తి దేవస్థానం మాజీ చైర్మన్ రామచంద్రయ్య శర్మ అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు పాకనాటి లక్ష్మారెడ్డి, అజ్రత్ రెడ్డి, ఎన్ఆర్ఏ సున్నిరెడ్డి, శేఖర్ రెడ్డి, కొండపల్లి విజయపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మెట్టు నాగేష్, సౌజన్య, బీఆర్ఎస్ నాయకులు, స్థానికులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇది గ్రామం చిన్నవంగర. ఇక్కడ శివుని గుడి పురాతనమైంది ఉంది. గ్రామస్తులు అందరూ ముందుపడి మంచిగా అభివృద్ధి చేసి శివరాత్రి సందర్భంగా ఇక్కడ వేడుకలు జరుగుతున్నాయి. ఇది చూడడానికి నేను అమెరికా నుంచి వచ్చిన. చాలా సంతోషమైంది. ఇట్లా తెలంగాణ ప్రాంతంలో ఇంకా పురాతనమైన గుడులను అన్ని గ్రామస్తులు కూడా ఇంత మంచిగా ముందుపడి డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. స్టార్టింగ్లో ఇది చాలా చిన్న గుడి ఉండే, ఇప్పుడు బాగా చేశారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఈ గుడి బాగుంటుంది బ్రహ్మోత్సవాలు అని, సో చాలా బాగుంది గుడి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ పూజ చేసినందుకు మాకు చాలా సంతోషమైంది. ఇది కాకతీయుల నాటి గుడి. అందరు ముందు పడి దీనికి బాగా చేయించారు. చాలా సంతోషమైంది. ఈ పూజలు జరిపిన ఈ గ్రామస్తులకు శుభాకాంక్షలు. ముందట పడిన వాళ్ళు, పెట్టుబడి పెట్టిన వాళ్ళు అందరికీ శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. ఈ గుడిని ఇంకా అభివృద్ధి చేయాలని చాలామందికి చెప్తున్నాము. ముందుకు రావాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. చేసి కొంచెం ముందుకు తీసుకోవాలి అందరి సహకారంతో. అన్నీ ఇంకా కొన్ని ఉన్నాయి చేసేటి కార్యక్రమాలు, రోడ్డుతో సహా మొత్తం తీసుకోవాలి. ఇప్పటి వరకు అంటే స్లాబ్ను, గోపురము, ఇక ఇవి కింద ఫ్లోరింగ్ ఒకటి, ఇంకా కొన్ని చాలా ఉన్నాయి. మూర్తులు ఇట్లా మార్చేటి, ఇవన్నీ పునఃప్రతిష్ఠ చేసేటి కూడా ఉంది. ఇంకా 4 మొత్తం అందరూ చూస్తే దాన్ని బట్టి చేస్తాం. మనగా చిన్నవంగర గ్రామ ప్రజలకు మరియు పెద్దవంగర మండలం యొక్క ప్రజలందరికీ ముందుగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. యాక్చువల్గా ఇది చిన్నవంగర గ్రామంలో ఇది నాకు తెలిసి 12వ శతాబ్దంకు చెందినటువంటిది. ఇది 12th century టెంపుల్. ఇది చాలా పురాతనమైనటువంటి టెంపుల్. ఇటువంటి టెంపుల్ చాలా అరుదుగా మన తెలంగాణ రాష్ట్రంలో చాలా అరుదుగా ఉంటాయి. సో నేను గత లాస్ట్ టైం ఎన్నికల్లో మనం ఎంపీటీసీగా మా మిస్సెస్ గెలిచినప్పుడు ఇది చూడడం జరిగింది ఇక్కడికి వచ్చి. సో అంతకు ముందు దీన్ని డెవలప్ కొంతవరకు చేసినప్పటికి కూడా సరైన దారి, కొన్ని వసతులు లేకుంటుండే. సో వాటి గురించి ఆలోచించి వాటిని దారి వేయించడం, కొంచెం లైటింగ్ చేయించడం, ఉన్నంతలో కొంతవరకు డెవలప్ చేయించడం జరిగింది. తదనంతరం ఒకరు దాన్ని చూసి ఒకరొకరు దీన్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క టెంపుల్ యొక్క ప్రాధాన్యత చాలా వరకు పెరిగిందని చెప్పొచ్చు మనం. ఇది చాలా విశిష్టమైనది. చాలా వరకు ఇక్కడ నిష్టగా శివుడు నిలయమై ఉండడానికి గ్రామ ప్రజలు నమ్ముతూ ఉంటారు. కాబట్టి మన తర్వాత తదనంతరం కూడా ఒకరి తర్వాత వచ్చి డెవలప్ చేస్తారు. ఇప్పుడు కూడా లాస్ట్ టైం కూడా చాలా వరకు డెవలప్ అయింది. నెక్స్ట్ దీనికి మిగిలి ఉన్నటువంటిది ఏంటంటే ఒక ధ్వజస్తంభం ఒకటి మిగిలి ఉంది. నేను లాస్ట్ టైం కూడా ఎంపీటీసీకి ఉన్నప్పుడు చెప్పాను ధ్వజస్తంభం వేపిస్తానని. సో నాకు తెలిసి వచ్చే శివరాత్రి వరకు మనం ధ్వజస్తంభం వేయించాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము. అందరూ గ్రామ ప్రజలు సహకరిస్తే అది కూడా తక్కువ టైంలోనే మనం ధ్వజస్తంభం యొక్క నిర్మాణం చేపట్టే కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటా ఉన్నాను.